హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనం మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ముందు వీడియోలో మనం కటింగ్ ఎలా చేయాలనేది చూసాం కదా! ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూద్దాం. ఇది వచ్చేసి మనకి నెక్ వెడల్పు ఎలా ఎక్కువ ఉంటే ఎలా చేయాలి, ఇది వర్క్ ఖరాబ్ కాకుండా ఎలా కుట్టాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ తోటి స్టార్ట్ చేశానండి. ఇలా హ్యాండ్కి ఇలా మనం కింది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా, అలాగే ఇది హ్యాండ్ కూడా సెంటర్ ఉండేలాగా చూసుకోవాలి. వర్క్కు ఇలా హ్యాండ్కి సెంటరు కింద హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనం వర్క్ ఖరాబ్ కాకుండా నీట్గా రావాలంటే మనం డబల్ పాదం వేసామంటే ఇది వర్క్ అనేది నొక్కేస్తుంది కదా, కాబట్టి మనం సింగిల్ పాదం వేసుకోవాలి. ఇలా డబల్ పాదం తీసేసి సింగిల్ పాదం సెట్ చేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచు లైనింగ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని వర్క్కు దగ్గరలో ఇలా నీడిల్ అనేది వచ్చేలాగా సెట్ చేసుకొని మనం కుట్టు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు సింగిల్ పాదంతో వర్క్ ఖరాబ్ కాదు, అలానే మనకు కుట్టు అనేది కూడా దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా హ్యాండ్ అనేది ఇలా హాఫ్ ఇంచ్ మందంతో నేను కుట్టు వేసుకుంటున్నాను. మగ్గం వర్క్ బ్లౌజ్ అనగానే చాలామంది మాకు రాదండి అనేస్తారు. అలా కాకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ కిన పాటిస్తూ కుట్టారంటే మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టగలరు. ఏం లేదండి, దానికి డబల్ పాదం వేస్తాం, దీనికి సింగిల్ పాదం వేసుకోవాలి. టోటల్గా ఇంతే. ఇలా మనము హాఫ్ ఇంచు ఖర్చుతోటి కుట్టాం కదా, అది వచ్చేసి ఖర్చు పార్ట్ కిందికి వదిలేసి ఇలా లైనింగ్ మీద ఒక కుట్టు వేసాను. దీనికి హెమ్మింగ్ పెట్టాం కదా మనము, ఇలా లైనింగ్ మీద కుట్టేయడం వల్ల మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ లైనింగ్ పీస్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టేసాం కదా, వేసిన తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎక్కువ శాతం బ్లౌజ్ మొత్తం లైనింగ్ జాయింట్ అయ్యేంత వరకు మనకు సింగిల్ పాదం మీదే నడవాలండి. కాబట్టి ఇలా సింగిల్ పాదం అనేది ఇలా సెట్ చేసుకొని కుట్టుకోండి. చాలామంది సింగిల్ పాదం మాకు అలవాటు లేదండి, కరెక్ట్గా రాలేదంటుంటారు. పాదం మనం కరెక్ట్గా తెచ్చుకొని ఒకవేళ దగ్గరగా కుట్టు రాలేదంటే కొంచెం పాదంని క్రాస్ చేసుకున్నామంటే సెట్ అయిపోతుందండి. ఈ పెద్ద మిషన్కి అయితే అవసరం లేదు, ఆల్రెడీ సెట్టింగ్ ఉంటుంది. మన చిన్న మిషన్లు ఉంటాయి కదండి, అలాంటి వాటికైతే మనం కొంచెం పాదం అనేది క్రాస్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనకు నీడిల్ అనేది వర్క్ మీద పడకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇలా సైడ్ జాయిన్ చేసేటప్పుడు నాకు అక్కడక్కడ వర్క్ అనేది అడ్డు వస్తుందండి. దాన్ని ఇలా ఓపెనర్ తోటి ఓపెన్ చేసుకుంటున్నాను. ఇలా మనం లైనింగ్ జాయిన్ చేసేటప్పుడే స్టిచెస్లోకి రాకుండా నీడిల్ పడకుండా వర్క్ మీద తీసేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే మనం లైనింగ్ జాయిన్ చేసుకునేది వచ్చిందంటే వర్క్ బ్లౌజ్ కుట్టడం ఈజీ అండి. ఇలా కుట్టేటప్పుడే నేను చూసుకుంటాను ఇది ఎంతవరకు వస్తుంది, కుట్లలోకి వస్తుందా అని. వచ్చేలాగుంటే ముందే నీట్గా అంతా ఓపెన్ చేసేసుకుంటాను ఆ వర్క్ వచ్చిన చోట. అలా కాకుండా మనం కుట్టేప్పుడైతే కంగారుగా ఉంటుందండి. బ్లౌజ్ మనం ఫాస్ట్ కుట్టాలనే హడావిడిలోనే ఉంటాం, కానీ ఇక్కడ వర్క్ వస్తుందా, ఇది నీడిల్ ఇరిగిపోతుంది కదా అనే ధ్యాస ఉండదు. కాబట్టి లైనింగ్ జాయిన్ చేసినప్పుడే అక్కడ ఎక్కడైనా మనకి స్టిచ్చెస్లోకి అడ్డు వస్తుంది అన్నప్పుడు తీసేసుకోండి. ఇలా మొత్తం హ్యాండ్కి లైనింగ్ జాయిన్ చేశాను కదా, చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను. చూసారు కదా, ఇలా ఉంది. నాకు ఒక సైడ్ వచ్చేసి వర్క్ అడ్డం రాదండి, ఒక సైడ్ అయితే వస్తుంది. ఫస్ట్ రెండు బుటీస్ అనేది తీసేసుకుంటే నాకు సెట్ అయిపోతుంది. అలానే రెండో హ్యాండ్ను కూడా ఇలా సెంటర్ని చూసుకొని కింద హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసేసుకొని ఇలా జాయిన్ చేస్తున్నాను. వర్క్ బ్లౌజ్ అంటే నార్మల్ బ్లౌజ్ తీసుకున్న కాస్ట్ తీసుకుంటే మనకి లాస్ అవుతామండి. కాబట్టి ఒక 100 రూపీస్ 150 కస్టమర్ని బట్టి తీసుకోండి, ఆ వర్క్ని బట్టి కస్టమర్ని బట్టి. నేనైతే దీనికి వచ్చేసి 100 రూపీస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అండి. అలా తీసుకోవడం వల్ల మనం అక్కడక్కడ ఇది వర్క్ తీసేయాల్సి వస్తుంది కదా, టైం అనేది వేస్ట్ అవుతుంది. దానికి మనకి ఆ 100 తీసుకున్నందుకు సెట్ అయిపోతుంది. ఇలా దీనికి కూడా పైనుంచి డబల్ స్టిచ్ అనేది వేసానండి. అంటే ఈ లైనింగ్ పార్ట్ మీద వచ్చేలాగా వేసుకోండి. మన మెయిన్ పీస్ పైన వర్క్ ఉంది కదా, కాబట్టి లైనింగ్ సైడ్ వచ్చేలాగా ఈ పైకుట్టు అనేది వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత చుట్టూ లైనింగ్ని జాయిన్ చేస్తున్నాను. ఇలా ఉంది కదా, ఇలా చుట్టూ లైనింగ్ని ఎక్కడ మనకి ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ని మొత్తాన్ని అటాచ్ చేసుకోవాలి. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా, దాన్ని ఆన్లో ఉంచుకున్నారంటే మీకు వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేస్తే మరికొందరికి రీచ్ అవుతుంది కదా, మాకు మరికొన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అలానే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేశారంటే మాకు ఏదైనా వీడియో తీసుకునే ఛాన్స్ ఉంటుంది, మీ డౌట్ అనేది క్లియర్ అవుతుంది.
ఇలా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు 2 బుటీస్ అనేది తీయాల్సి వస్తుందండి. ఇటు సైడ్ కూడా ఒక సైడ్ అయితే స్టిచ్చెస్ కడ్డు రావు, కానీ ఒక సైడ్ అయితే తీయాల్సి వస్తుంది. అది వచ్చేసి నేను మొత్తం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత తీసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా ఉన్న వర్క్ అంటే ఓకే అండి. కొన్ని వచ్చేసి ఫుల్ వర్క్ చేస్తారు, దానికైతే చాలా టైం వేస్ట్ అవుతుంది. దానికి 150 వరకు తీసుకోండి ఎక్స్ట్రాగా. ఇది కొంచెం హ్యాండ్కి అక్కడక్కడే ఉంది, అలా కాకుండా కాజల్ వర్క్ అలా వేసారంటే ఫుల్గా ఉంటుంది, మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది, చికాకు వస్తుంది ఆ వర్క్ అంతా తీయడానికి. ఇప్పుడు వచ్చేసి ఇది నెక్ అయితే వెడల్పు ఏం లేదండి, కరెక్ట్గానే ఉంది. మిగిలిన ఇంకొక 3 బ్లౌజులు ఉన్నాయి కదా, అవైతే నెక్ వెడల్పు ఎక్కువగా ఉంది, ఇది సరిపోతుందండి. దీన్ని వచ్చేసి నేను కరెక్ట్గా ఇలా సెంటర్కి చూసుకొని ఒక కుట్టు అనేది వేస్తున్నాను. అంటే మనకి లైనింగ్ అటు ఇటు జరగకుండా సెంటర్ చూసుకున్నానంటే నెక్ సెంటర్ చూసుకున్నాను లైనింగ్కి, అలానే మెయిన్ పీస్కు చూసుకొని ఇలా సెంటర్లో కుట్టేశాను. ఇటు సైడ్ నుంచి మనం లైనింగ్ అటాచ్ చేయాలంటే సరిగ్గా కనిపించదు కదా, ఇలా సెంటర్లో కుట్టు వేసుకొని దీన్ని ఉల్టా తిప్పి అటు నుంచి కుట్టుకొచ్చామంటే మనం వర్క్కి దగ్గరలో వర్క్ ఖరాబ్ కాకుండా నెక్ అనేది రౌండింగ్ పోకుండా నీట్గా కుట్టుకోగలం. దానికోసమే ఈ సెంటర్లో కుట్టు అనేది వేసాను. ఇలా సెంటర్లో కుట్టేసేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఉల్టా పార్ట్కు తిప్పుకున్నామంటే మనకు కరెక్ట్గా వర్క్ ఎక్కడికి వచ్చిందా అనేది తెలుస్తుంది. ఇలా ఉల్టా తిప్పుకొని ఈ వర్క్ వెంట మనం కుట్టు వేసుకున్నాం. ఒక దారం మందం ఖర్చు వదులుకుంటూ వేసుకోవాలండి. మనం ఈ నెక్ సెట్ చేసుకోవడమే కష్టం. ఇదంటే చిన్నగా ఉంది ఓకే అండి, అలా కాకుండా పెద్దగా ఉన్నప్పుడు మనకి ఎంత వెడల్పు ఉందో ఆ వెడల్పు అనేది మిడిల్లో పట్టేసుకోవాలి. మిడిల్లో పట్టేసామంటే మనకు నెక్ అనేది దగ్గరకు వస్తుంది. ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఇది కట్ చేశానండి, వేరేది కట్ చేసింటే ఆ నెక్ ఎలా పట్టుకోవాలనేది కూడా మీకు తెలుసుండేది. అలాంటి మళ్ళీ ఏదైనా వీడియో వచ్చినప్పుడు చూపిస్తానండి, వర్క్ నెక్ వెడల్పుగా ఉన్నప్పుడు ఎలా సెట్ చేసుకోవాలనేది మరొక వీడియోలో చూపిస్తాను. ఇందులో కూడా ఏమైనా డౌట్ ఉన్నా మీకు అర్థం కాకపోయినా కమెంట్ చేయండి. ఇలా నీడిల్ అనేది ఇలా వర్క్కి దగ్గరలో, అంటే నీడిల్ అనేది వర్క్కి తాకకుండా దానికి దగ్గరలో కుట్టొచ్చేలాగా వేస్తున్నాను. చూసారు కదా మనం ఎంత ఈజీగా వేసేసుకున్నామో ఈ కుట్టు. ఇలా సింగిల్ పాదం వేసుకున్నామంటే మన హడావిడి పడకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇటు సైడ్ నుంచి చూసినా మనకి దగ్గరగా వచ్చింది. ఇలా ఇప్పుడు వచ్చేసి సెంటర్ క్లాత్ని ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకుంటాను. అంతేనండి, ఈ నెక్ దగ్గరనే మనకి వర్క్ బ్లౌజ్ అంటే చికాకు వచ్చేది. ఇది చేసేసుకున్నామంటే మనం నార్మల్ బ్లౌజ్ కుట్టుకున్నట్టే కుట్టేసుకోవచ్చు. ఇలా చుట్టూ ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా పెట్టేసుకొని నేను ఈ సెంటర్లో నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఈ 1/4 ఇంచు ఖర్చు అంటే మనము నెక్ ఉల్టా తిప్పినప్పుడు మనకి కొంచెము ఆ పీస్ అనేది సపోర్ట్గా ఉంటుందండి, నెక్ పలసగా లేకుండా కొంచెం మందంగా ఉంటుంది. అలా 1/4 ఇంచు పెట్టాం కదా, ఆ 1/4 ఇంచు క్లాత్ మనం ఉల్టా తిప్పినప్పుడు సరిగా తిరగదు కాబట్టి అక్కడక్కడ ఇలా చిన్న కటింగ్స్ ఇచ్చుకున్నాను. ఇలా కటింగ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది నీట్గా ఎక్కడిదక్కడ సెట్ అయిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పార్ట్ సైడ్ కింద ఉన్న 1/4 ఇంచు ఖర్చును ఉంచేసుకొని ఈ నెక్ వెంట పైన కుట్టు వేసుకోవాలి. దీనికి హెమ్మింగ్ పెట్టడం రాదు కదండి, దానికోసమే నేను లైనింగ్ మీద కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా మనం పైనుంచి కుట్టేసినప్పుడు ఆ లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మనం అలా చిన్న కచ్చికలు పెట్టకపోయామంటే నెక్ పట్టేసినట్లు ఉంటుంది. అందుకోసమే నేను అక్కడక్కడ చిన్న కటింగ్స్ ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ లైనింగ్ సైడ్ ఉంచుకొని పైనుంచి కుట్టు వేసాను. ఇలా కుట్టు వేసేసుకున్నాం కదా, ఈ లైనింగ్ పార్ట్ని అడుక్కి ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పార్ట్ ఎక్కడ బయటికి రాకుండా నీట్గా ఉండేలాగా ఇలా సెట్ చేసేసుకొని చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా నీట్గా వచ్చేసింది. ఇక్కడ ఎక్కడైనా బయటకు ఉన్నట్లుంటే లోపలికి అలా నెయిల్తోటి రబ్ చేయండి, లోపలికి వెళ్ళిపోతుంది లైనింగ్ అనేది. ఇలా ఉంది కదా, ఇలా అంత లైనింగ్ అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చుట్టూ అనేది లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి నెక్ రౌండ్ లాగా లేదు, అలాగా స్క్వేర్ లాగా లేదండి, యూ నెక్ లాగా ఉంది. అంటే రౌండ్కి స్క్వేర్కి మధ్యలో ఉంది ఆ నెక్ అనేది, వర్క్ అనేది అలా వేసారు. ఆ నెక్ ఎలా ఉంటే అలా కుట్టేయాలి కదా మనం అనేసి అలానే కుట్టేశాను. ఇలా చిన్న నెక్కులు ఇచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదండి, నెక్ వెడల్పు ఎక్కువ ఇచ్చినప్పుడే మనకి ప్రాబ్లం అవుతుంది. ఇది వచ్చేసి మామూలుగా అయితే 5.5 ఇంచుల వరకు నెక్ వెడల్పు పెడతాను ఈవిడకి, కానీ ఇది 6 ఇంచులు ఉంది, అంటే ఒక 1/2 ఇంచే కదా అడ్జస్ట్ అయిపోతుంది అనేసి నేను మిడిల్లో పట్టలేదండి, సెట్ అయిపోయింది. అలా కాకుండా 6.5-7 ఇంచులు ఉందంటే కంపల్సరీ మనం మిడిల్లో అనేది నెక్ అనేది క్లాత్ పట్టేసుకోవాలి. పట్టేసుకుంటేనే మనకి నెక్ దగ్గరగా వస్తుంది, షోల్డర్లు అనేది జారవు.
ఇలా చుట్టూ లైనింగ్ అంతా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేస్తున్నాను. మీకు కూడా ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేశారంటే ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ కస్టమర్ని రిటర్న్ పంపకుండా కుట్టేయగలరు. నేను చాలా వరకు ఎంత తక్కువ క్లాత్ ఉన్నా రిటర్న్ అయితే పంపనండి. నాకు మనీ పరంగా ఏమైనా ఇబ్బంది చేయడము, లేకుంటే మన స్టిచ్చెస్ ఎంత నీట్గా ఉన్నా కావాలనే వాళ్ళు పేరు పెట్టారంటే అలాంటి వాళ్ళనైతే వద్దనుకుంటానండి. ఇలా క్లాత్ తక్కువ ఉండడం, వర్క్ తేవడం వల్లనైతే వీలైనంత వరకు రిటర్న్ పంపను. కస్టమర్ని అయితే పోగొట్టుకోవడం ఇష్టం ఉండదండి. కొంచెం కష్టపడి కానీ వాళ్ళకి బ్లౌజ్ అనేది నీట్గా సెట్ చేసి ఇస్తాను. ఇలా ఉంటేనే మనకి లైఫ్ లాంగ్ అనేది కస్టమర్ మన దగ్గర ఉండిపోతారండి. అలా కాకుండా మనం ఏదైనా ఎన్ని కుట్టినా ఒకటి కుట్టము అన్నామంటే మనకు అది కొంచెం రిస్క్ అవుతుంది. ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకున్నామంటే వాళ్ళకి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ రిటర్న్లో రారు. అందుకోసం అనేసి కస్టమర్ని పోగొట్టుకోకుండా ఇలాంటి చిన్న ట్రిక్ తోటి మనం వాళ్ళకు సెట్ చేసి ఇవ్వాలి. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం లైనింగ్ అటాచ్ చేసాం కదా, చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. రోజుకు 10 బ్లౌజులు కుట్టొచ్చని యూట్యూబ్లో పెడుతున్నారండి. 10 బ్లౌజులు కుట్టడం ఎవరితో వీలు కాదు. ఒక రోజు కుడతాం, 2 రోజులు కుడతాం, 3వ రోజు అయితే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అలా కాకుండా మనకు వీలైన కాడికి 4, 5 మహా అంటే 5 అయితే మ్యాక్సిమం అండి. 6 అన్న కానీ కొంచెము బర్డన్ అవుతుంది. ఇంట్లో పని కూడా చూసుకోవాలి కదా మనము. అలా ఒక రోజు కుట్టేసి యూట్యూబ్లో పెట్టేస్తే అందరూ వీళ్ళు 10 కుడుతున్నారా, మేము కుట్టలేకపోతున్నాం అనేది వాళ్ళు పాపం బాధపడిపోతారు. మాకెందుకు అవుతలేదు, మేము కుట్టలేకపోతున్నాం అనేసి. ఇంట్లో అయితే కుడతారేమండి 6, 7 వరకు కుట్టగలరు. ఇంట్లో ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి. కానీ షాప్లో అయితే 4 బ్లౌజులు కావడమే ఇంకా కష్టంగా ఉంటుంది. మధ్య మధ్యలో కస్టమర్ వచ్చి మనకి టైం పోతుంది కదా. అలాంటి వీడియోస్ చూసి చాలామంది సఫర్ అవుతున్నారండి. వాళ్ళు కుట్టగలుగుతున్నారు, మేము ఎందుకు కుట్టలేకుండా ఉన్నామని. ఇప్పుడైతే కుడతారండి, ఏదో ఓపిక తెచ్చుకొని కుట్టినా తర్వాత ఫ్యూచర్లో అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఇక్కడ చెప్తున్నానండి, ఇది బ్లౌజ్ పొడవు తగ్గిపోతుంది అనేసి నేను కొంచెం షోల్డరు నెక్ వర్క్ లేకపోయినా కానీ అక్కడ వదిలేసి నెక్ని అనేది కిందికి కట్ చేసుకున్నాను. అంటే ఇది మనము ఓన్గా కుట్టించుకున్నది వర్క్ వేయించుకున్నది కాదండి, రెడీమేడ్ కాబట్టి వాళ్ళు ఎలా పడితే అలా వేస్తారు. దాన్ని అనేది మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. అలా నేను ఒక 1 ఇంచ్ వరకు అలా వదిలేసాను, పైన వర్క్ లేకపోయినా కానీ. ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఒక 1/2 ఇంచ్ అనేది వర్క్ లేకుండా ఉంటుంది షోల్డర్ పైన. కానీ మనకు నెక్ టిప్ కావాలన్నప్పుడు తప్పదు, అలా సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రెండో టిప్ అండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం నెక్ని సెట్ చేసుకోవడం, రెండోది వచ్చేసి షోల్డర్ దగ్గర అలా సెట్ చేసుకొని. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చివరిదాకా చూసారంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అంటే మనకి అవసరం లేదు కదా, అది వర్క్ ఏం లేదు కదా, నార్మల్గా ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోమని చెప్పేస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో అది సైడ్ అండి, ఫ్రిన్స్ కట్ కదా సైడ్లో. ఇది వచ్చేసి మెయిన్ అంటే మనకు నెక్ దగ్గర పార్ట్. అది వచ్చేసి చెస్ట్ సైడ్ పార్ట్ కదా. ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను. దీని చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకునే ముందుగా మనం ఈ నెక్ ఎంత ఉంది అంటే దీని వెంట రావాలి కదా మనకు నెక్ అనేది. అంటే తర్వాత దీన్ని మనం పైనుంచి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటామన్నాం కదా, దానికోసమే ఈ నెక్ వెడల్పు అనేది ఇక్కడ సెట్ చేస్తున్నాను. నెక్ వెడల్పు ఎంత ఉందో దాని అంతా కట్ చేస్తున్నాను. కట్ చేసి దాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టేసరికి కొంచెం వెడల్పు వస్తుంది కదా మనకి. అది కూడా మనము ఆల్రెడీ ఖర్చు అనేది వదిలాం క్లాత్కి, దాన్ని కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసరికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా నెక్ అనేది సెట్ చేసుకొని మనము కుట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ వేసిన నెక్ అండి. మనం అదే స్ట్రైట్ కటింగ్ అంటే ఫ్రిన్స్ కట్ కావాలన్నారు ఇవిడ, దానికోసం వచ్చేసి ఇలా కటింగ్ చేశాను. ఇది కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, 2 డేస్ బ్యాక్ అప్లోడ్ చేశాను. ఎవరైనా కటింగ్ వీడియో కూడా చూడాలనుకుంటే చూసేయండి. చూసి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. చాలా వరకు చూసి లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మరికొన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ అండి. వర్క్ బ్లౌజ్ ఇస్తే ఎలా కట్ చేసుకోవాలనే వీడియో తీశాను. అది వచ్చేసి నేను పేపర్ మీద చూపించాను అండి. పేపర్ మీద చూపించిన తర్వాత అవి మెజర్మెంట్లు కూడా ఎలా తీసుకోవాలనేది కూడా మెజర్మెంట్తో సహా చూపించాను. మీకు కూడా ఇలాంటి కస్టమర్లు ఉంటే పేపర్ని కట్ చేసి పెట్టుకున్నారంటే ఫాస్ట్గా అయిపోతుందండి వర్క్. వాళ్ళ బ్లౌజ్ కొలిసే టైంలోనే మనం సగం బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చు. బ్లౌజ్ కొలవడానికి చాలా టైం పోతుంది కదా, అలా పేపర్ ఉండిందంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అంటే 2 బ్లౌజులు కట్ చేసే దగ్గర 3 బ్లౌజులు కట్ చేసుకోవచ్చు పేపర్ ఉండిందంటే, టైం సేవ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్ నండి. ఇలా ఎదురెదురుగా నెక్లు అనేది ఉంచుకొని లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేయడం చూపించలేదండి, ఓన్లీ లైనింగ్ వరకే చూపించాను. అంటే లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో తెలిస్తే ఇంకా మామూలు మిగతాదంతా మన నార్మల్ బ్లౌజ్ ఎలా కుడతామో అలా కుట్టేయడమే కదా అనేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించలేదు.
ఇది వచ్చేసి సీదా పార్ట్లో పెట్టేసుకొని ఓన్లీ నెక్ వరకు కుట్టాను. కుట్టి ఇలా నెక్ సెంటర్ కట్ చేసి చుట్టూ ఖర్చులు పెట్టేస్తున్నాను. ఇలా ఖర్చులు పెట్టేస్తే మనకు నెక్ అనేది అడుక్కు ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా తిరిగిపోతుంది. ఇలా ఉంది కదా. ఈ రెండో పార్ట్ను కూడా అలానే కటింగ్ ఇస్తున్నాను. మెయిన్గా ఈ రౌండింగ్ దగ్గర కటింగ్ పెట్టాలండి. ఇలా పెడితేనే మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా అడుగు సైడ్కి ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి లైనింగ్ సైడ్ వచ్చేలాగా చూసుకొని పైనుంచి ఒక కుట్టేస్తున్నాను. అంటే లైనింగు అలానే లోపల ఖర్చు పార్ట్ రెండు ఒక సైడ్కే రావాలండి. అలా వచ్చిన తర్వాత ఇలా పైనుంచి కుట్టు అనేది వేయాలి. ఇలా వేసిన తర్వాత ఈ చుట్టూ మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేస్తున్నాను. మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అన్నీ చెక్ చేయండి. ఇలా చుట్టూ లైనింగ్ అంతా అటాచ్ చేస్తున్నాను కదా. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 ఇయర్స్ బాగా కష్టపడ్డానండి టైలరింగ్ నేర్చుకున్న తర్వాత. ఫస్ట్లో మాకు ఏదో అరకొరగా నేర్పించారు. తర్వాత కుట్టంగా ఎక్స్పీరియన్స్ మీదనే అన్నీ వచ్చేసాయి. అంటే స్టార్టింగ్లో ఎవరికి రావండి. ఒక 1 ఇయర్ అన్నా టైం పడుతుంది మనము పర్ఫెక్ట్ కావాలంటే. 1 ఇయర్ లేకున్నా కనీసం 6 మంత్స్. మనం 3 మంత్స్ నేర్చుకుంటాం కదా. 3 మంత్స్ తర్వాత మనం మరి ఒక 3 మంత్స్ 4 మంత్స్ అనేది ఎక్కువ కష్టపడాలండి. ఓకే, మనకి నేర్పించాలంటే నేర్పిస్తారు కానీ బేసిక్స్ మొత్తం రావండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. ఫాస్ట్గానే నేర్చుకోగలరండి. మేము నేర్చుకుంటే ఏంలో ఇవేవీ లేవు. ఏదో వాళ్ళు చెప్పిన కాడికి మేము నేర్చుకున్న కాడికి అని అనుకున్నాం. తర్వాత మేము ఓన్గా కుట్టేటప్పుడు ఎన్ని డౌట్స్ వచ్చాయో ఆ డౌట్ క్లియర్ చేసే వాళ్ళు కూడా లేరు. అలా మీకు అలాంటిది లేకుండా వెంటనే మీకు ఇప్పుడు డౌట్ వచ్చిందంటే నిమిషంలో క్లియర్ చేసుకోగలరు యూట్యూబ్లో చూసి. ఇది అనేది మీకు మంచి సక్సెస్ అనే చెప్పాలి యూట్యూబ్ ఉండడం వల్ల. యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకంటే ఒక వీడియోకి బదులు 2 వీడియోలు చూసినా మీకున్న డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇలా యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకున్నారు మీకు ఏమొచ్చు అని అంటారు కానీ కుట్టి చూపించండి. ఎక్కడ నేర్చుకున్నా కానీ ఇప్పుడు ఒకప్పుడైతే గురువు లేని విద్య గుడ్డి విద్య అనేవాళ్ళు. కానీ ఇదే మేలండి. డౌట్ వస్తే ఒకటికి 10 సార్లు చూసుకోగలము. ఇలా ఎదురుగా అయితే మనకి నేర్పించే వాళ్ళు ఉండరు కదండి. వాళ్ళు ఒక 1 అవర్ 2 అవర్స్ నేర్పించి వెళ్ళిపోతారు. తర్వాత అయితే అన్ని పాటలు మనమే పడాలి కదా. మీకు ఆ పని లేకుండా ఇలా యూట్యూబ్లో చూసి నేర్చేసుకోండి. ఇలా నేర్చుకున్న వాళ్ళకి బట్టలు ఇవ్వరేమో అనే డౌట్ ఉంటుంది. లేదండి, ఇస్తారు. మన సామర్థ్యం ఏంటో మన స్టిచ్చింగ్ ఏంటో ఒకసారి వాళ్ళకి చూపించారంటే వాళ్ళు తప్పక బ్లౌజులు ఇస్తారండి. అలా నమ్మని వారికి ఒక బ్లౌజ్ ఫ్రీగానే కుట్టివ్వండి. ఒక బ్లౌజ్ ఫ్రీగా కుట్టించారంటే వాళ్ళకి తెలుస్తుంది మీ టాలెంట్ ఏంటో. తర్వాత వాళ్ళే బ్రతిమాలుతారు కుట్టండి అని. ఇలా ఉంది కదా. ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఇలా సెట్ చేసిన తర్వాత ఈ నెక్కును వచ్చేసి ఇక్కడ క్లాత్ వదిలాను కదా. ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి దీనిపైన పెట్టేసి ఇలా కుట్టుకున్నామంటే మనకి నెక్ అనేది సెట్ అయిపోతుంది. ఇలా చిన్న ట్రిక్ యూజ్ చేయడం వల్ల మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఫ్రిన్స్ కట్ బ్లౌజ్గా ఎలా మార్చుకోవచ్చు అనేది చూసాం కదా.